హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోలో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మనకు కొద్దిగా ఉపయోగపడుతుందని మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి ఒక లైక్ వేసుకొని షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కామెంట్లు పెడితే ఏదన్నా మనకు సబ్స్క్రైబ్ చేసుకొని మన కామెంట్లు ఏదన్నా అడుగుతామంటే మనం వీడియో చేసేదానికి కూడా మనకు కూడా ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే మనం కొత్తగా ఛానల్ పెట్టున్నాం కదా, మన దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఎంతో ఉందన్నమాట. మన ఛానల్ అనేది గ్రోత్ అయ్యే కొద్దీ మనం ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు ఎన్నో చేయాలనే ఉద్దేశం ఉంది. అవన్నీ కూడా చేయాలంటే మనకు మీరు కొద్దిగా సపోర్ట్ చేసినారంటే మన ఛానల్ గుండా మనకు తెలిసినటువంటి కూడా మీకు అందరికీ చెప్పాలా, తెలియజేయాలి. కొత్తగా వచ్చేటోళ్ళందరూ కూడా తెలుసుకోవాలి ఈ విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ తెలుసుకొని ఇబ్బందులు పడేది కన్నా కొద్దిగా అంతో ఇంతో అన్న జ్ఞానంతో తెలుసుకొని ఇక్కడ విదేశాలకు వచ్చి మీరు కొద్దిగా కళ్ళ మేలుకొని పనులు చేసుకుంటా ఉంటే మీకు కొద్దిగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియోలన్నీ చేయడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అయితే ఇక మనం టాపిక్లోకి వెళ్తే 18వ నంబరు 20 నంబర్ వీసాలంటే ఏమిటి? అవి నంబర్ల ప్రకారం చెప్తారు కదా, అవి 2 రకాలుగా కూడా చెప్తారనమాట. దానినే ఖాదిమ్ వీసా, సూన్ వీసా అని కూడా అంటారనమాట. అయితే ఈ 18వ నంబర్ను సూన్ వీసా అంటారు, 20 నంబర్ను వచ్చేసి ఖాదిమ్ వీసా అంటారనమాట. ఇట్లా 2 రకాలుగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. అయితే ఆ విధంగా పిలుస్తారు ఈ ఖాదిము, సూన్ వీసా అనేది. 18కి 20కి కూడా నేను చెప్పాను ఇప్పుడే డిఫరెన్స్ అనేది. 20 వచ్చేసి ఖాదిమ్ వీసా అనమాట, 18వ నంబర్ వచ్చేసి సూన్ వీసా అనమాట. అట్లా ఉంటుంది అనమాట. ఈ రెండింటి మధ్య భేదం అనేది ఏమిటి? ఎవరు ఈ వీసాలు తీసుకుంటారు, ఎట్లా వచ్చారు, ఏ విధంగా పనులు చేసుకుంటారంటే, ఇప్పుడు ఇంట్లోకి డ్రైవర్గా వస్తారు కదా, ఇంట్లోకి డ్రైవర్గా కానీ చాయ్గా వచ్చేదానికి కానీ కద్దామా కానీ ఇట్లా ఇండల్లోకి వచ్చేటువంటి పనులన్నీ కూడా ఖాదిమ్ వీసాలు అనమాట. అవి 20 నంబర్తో కూడినటువంటి వీసాలు అనమాట. అవి ఆయా ఫీల్డ్కు సంబంధించినవన్నీ కూడా వాటినే ఖాదిమ్ వీసా ప్లస్ 20 నంబర్ వీసా అని కూడా అంటారు వాటిని. ఆ విధంగా ఉంటుంది అనమాట. అయితే సూన్ వీసాకు వస్తే కనుక సూన్ అంటే 18వ నంబర్ అనమాట. ఈ వర్క్ ఏమిటంటే బయటకు వచ్చారనమాట. ఏదన్నా కంపెనీల తరఫున కానీ లేదంటే హాస్పిటల్ తరఫున కానీ ఇట్లా ఈ విధంగా డైరెక్ట్గా కొంతమంది ఏం చేస్తారంటే, కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే వాళ్ళు మనకు ఒక వెబ్సైట్ ద్వారా ఈ జాబ్స్ అనేటివి కూడా ఇస్తూ ఉంటారనమాట. గూగుల్లోకి వెళ్ళి మనం సెర్చ్ చేసుకుంటే మనకు రకరకాలుగా అయినటువంటి జాబ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మనం చూసుకోవాలైతే కొద్దిగా ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఉంటే కన్నా మనం ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినామంటే ప్రతి ఒక్క దేశానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మనకు ఆ వీసాలన్నీ కూడా మనకు వెబ్సైట్లోనే దొరుకుతాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి, ఒకసారి చూసుకుంటే తెలుస్తుంది అనమాట. అదే ఈ బయటకు వచ్చారనమాట. ఈ సూన్ వీసా అంటే దాన్ని తీసుకొని ఇక్కడికి బయటకు వచ్చారు, ఇండల్లోకి కాకుండా. ఇంట్లోకి హౌస్లో ఇంట్లోకి వచ్చేసి హౌస్ లోపల చేసే పనులు కాకుండా బయట చేసేటువంటి పనులు అనమాట ఈ సూన్ వీసాతో. అది ఎట్లా అంటే ఏమన్నా కంపెనీల్లో కానీ పెద్ద పెద్ద మంచి హాస్పిటల్లో కానీ షాపింగ్ మాల్లో కానీ అలాగే గ్యారేజుల్లో కానీ ఏ పని అయినా కానీ బయట చేసుకునేటువంటి పనులకు సంబంధించిందే ఈ సూన్ వీసా అనమాట. ఇది ఈ రెండింటికి సంబంధించినటువంటి భేదం ఆ విధంగా ఉంటుంది. ఇకపోతే సూన్ వీసా వచ్చేసి ఎంత ఖర్చు అవుతూ ఉంది, ఎంతకు వీసా వస్తూ ఉంది మనకు, అలాగే ఈ ఖాదిమ్ వీసా ఎంతకు ఇస్తారు, ఎంత డబ్బు అవుతూ ఉంది, ఎట్లా ఏమనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటే కనుక, ఇది ఖాదిమ్ వీసా అనేది ఇంట్లోకి వస్తాం కదా, ఇంట్లోకి వస్తాము, మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే లేదంటే ఏజెంట్ల తరఫున లేదంటే బ్రోకరేజ్ల తరఫున ఇట్లా తీసుకుంటాము వీసాలు అనేటివి. ఇంట్లోకి గవాచా ఇచ్చేటి కానీ డ్రైవర్లు కానీ ఇట్లా తీసుకుంటాం అనమాట. వాటికి వచ్చేసి మన మధ్యవర్తులు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళు ఇచ్చేదేమో ఫ్రీగానే ఇస్తారనమాట ఆ వీసాలు అయితే మటుకు. కానీ మనకు మధ్యవర్తులు ఇచ్చేటోళ్ళు కొద్దిగా మనకు డబ్బులు అడుగుతారనమాట వీసాకు. వాళ్ళైతే ఊరికనే ఇవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అంత ఎంతో డబ్బులు తీసుకుంది ఎవరు కూడా మనకు ఊరికనే పనులు చేయరనమాట. ఖచ్చితంగా మనకు డబ్బు అనేది తీసుకుంటారు. ఈ వీసాలకు వచ్చేసి కనీసం అంటే ఇంట్లోకి వచ్చినామంటే కనుక 30,000 కనుక తీసుకుంటారు. ఆ వీసాకు 30,000 వరకు మనం డబ్బులు కట్టాలన్నమాట. డబ్బులు కట్టేసి తర్వాత మనం ఇంటి దగ్గర మన ఖర్చులన్నీ కూడా మనమే భరించుకొని మనమే పెట్టుకొని ఇక్కడికి వచ్చి
మనం పనులన్నీ చేసుకోవాలన్నమాట. అట్లా ఆ విధంగా ఉంటుంది. అదే లేడీస్కి అనుకోండి, ఇంట్లో వచ్చేటోళ్ళకు లేడీస్కి అయితే ఫ్రీగా వీసా ఇచ్చారు. ప్లస్ వచ్చేసి ఆ లేడీస్కు ఎంత ఖర్చు అవుతుందో ఆయా ఖర్చు మొత్తం కూడా ఆ సేటే భరించాడనమాట. వాళ్ళే డబ్బులు ఇచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు. మనం ఒక రూపాయి పెట్టుకొని రావాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. లేడీస్కి అయితే ప్రతి ఒక్క రూపాయి కూడా మెడికల్ కాడి నుంచి ఇక్కడికి కోయేట్కి వచ్చి చేరినంత వరకు కూడా ప్రతి ఒక్క రూపాయి ఇక్కడి నుంచే పంపించారు. ఈ వీసా తీసుకుని ఎవరైతే పంపించారో మనకు వాళ్ళు తీసుకుంటారనమాట ఆ డబ్బులు. అవి కూడా చాలా రకరకాలుగా మోసాలుగా తీసుకొని వాళ్ళు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకొని మనకు పనులు అయినంత వరకు వాళ్ళ ఖర్చులన్నీ పెట్టేసి మిగిలిన డబ్బులు వాళ్ళ జోబుల్లో పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. అట్లా ఎందుకంటే వాళ్ళు ఆ వీసా తీసుకొని మనకు వీసాలు పంపించేసి అగ్రిమెంట్ పంపించేసి మిగతా ప్రాసెస్ వగేరా అన్నీ చేస్తారు. మనం వచ్చి ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత మళ్ళీ 3 నెలలు మనకు అప్పుడప్పుడు వాళ్ళ కాంటాక్ట్లో ఉండాలి కాబట్టి అంత ఎంతో వాళ్ళు ఆదాయం అనేది తీసుకుంటారు. అది ఖచ్చితంగా జరిగేదే, ప్రతి ఒక్కరికి కూడా అది తెలిసినటువంటి విషయమే లేడీస్ పరంగా అయితేను. ఇప్పుడు ఖాదీం వీసాకి అయితే అట్లా ఆ విధంగా ఉంది. అదే ఖాదీం వీసా మీదనే కొంతమంది కూడా ఈ బయటకు వచ్చేసి ఆ వీసా పైనే పనులు చేసుకుంటూ ఉంటారనమాట దొంగతనంగా. ఆ వీసా మటుకు పనులు చేసుకోవచ్చు, కానీ పోలీసు వాళ్ళకైతే చిక్కినామంటే కనుక వాళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టేస్తారనమాట. ఫింగర్లు వేసేసి ఇంటికి పంపించేస్తారు. ఈ ఫింగర్లు వేసి అప్పట్లో వచ్చేసి ఇన్ని సంవత్సరాలు అనేది ఉండిందనమాట. అన్ని సంవత్సరాలు ఆన్లైన్లో పెట్టేస్తారు, బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. తర్వాత వచ్చేసి ఆ గడువు అనేది తీరిపోయిన తర్వాత మళ్ళీ మనం కొత్తగా వీసా తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉండిందనమాట. ఇప్పుడైతే శాశ్వతంగా పెట్టేసినారనమాట. ఈ ఫింగర్లు బండి అంటే శాశ్వతంగా కోయేట్కి వచ్చేదానికైతే అవకాశం ఉండదు. అదేవిధంగా బయట కంట్రీలకు పోవాలన్నా కానీ 5 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాతనే బయట ఏదైనా దుబాయ్ కానీ, ఖతర్ కానీ, సౌదీ కానీ ఇట్లా వెళ్ళాలనుకుంటే 5 సంవత్సరాలు ఈ ఫింగర్లు పడిన 5 సంవత్సరాల గడువు అనేది పూర్తి అయిపోయిన తర్వాతనే ఆ దేశాలకు కూడా వీసాలు అనేవి పుడతాయన్నమాట. కానీ కోయేట్కి అయితే శాశ్వతంగా అడిగి క్యాన్సిల్ చేసేస్తారు, ఎప్పటికీ రాలేరనమాట ఈ ఫింగర్లు పడినాయి అంటే. ఈ ఖాదీం వీసా మీద వచ్చి బయట పనులు చేసుకుంటా ఉంటే ఆ విధంగా జాగ్రత్తగా దొంగతనంగా పోలీసు వాళ్ళు చూడకుండా చేయకుండా వాళ్ళు చూసి ఏమవుతుందని వీళ్ళు చేసి ఏమవుతుందని కొంచెం భయంగా పనులు చేసుకుంటూ ఉండాలన్నమాట. అది సెట్ దగ్గరనే తీసుకుంటారు. ఆ వీసాలు కూడా సెట్ దగ్గరనే తీసుకొని మనకు ఈ మధ్యవర్తులు అనేటోళ్ళే పంపించారు. దానికి కూడా డబ్బులు కట్టించుకుంటున్నారు ఆ ఖాదీం వీసా కూడాను. బయటకు వచ్చేటోళ్ళకైతే వీసాకు వచ్చేసి డబ్బులు అనేది అది కూడా మనకు ఇప్పుడు ఎంత పడుతూ ఉందంటే ఆ బయటకు వచ్చి పనులు చేసుకునేదానికి ఖాదీం మీద బయటకు వచ్చి పనులు చేసుకునేది ఎంత డబ్బులు పడుతుంది, ఎంత పెట్టి కొనుక్కోవాలి ఆ వీసా అనే విషయానికి వస్తే మటుకు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే 3 లక్షల పైనే పడుతుంది అనమాట. 2.5 లక్షల నుంచి 3,30,000 వరకు అయితే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఆ విధంగా పడుతుంది అనమాట ఈ ఖాదీం వీసాకు వస్తేనే. ఇక సూన్ వీసా విషయానికి వస్తే సూన్ వచ్చేసి 5 లక్షల నుంచి 6 లక్షల వరకు సూన్ వీసా అయితే పడతా ఉంది అనమాట. ఈ సూన్ వీసా మీద వచ్చి ఈ బయటికి ఆ విధంగా ఖాదీం మీద కానీ సూన్ వీసా మీద కానీ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనం ఆ కట్టిన డబ్బుల్లోనే మనకు 2 సంవత్సరాలకు అనేది అకామా వాళ్ళు కొట్టించేసి మన చేతికి ఇచ్చేస్తారనమాట. తర్వాత మనము బయట పనులు అనేది వెతుక్కోవాలి. మన స్కిల్స్ని బట్టి, మన పనులు బట్టి మనకు ఏ వర్క్ అయితే చేతొచ్చాది, మనం ఏం చేయగలుగుతాము, మన దగ్గర ఏ పని ఉంది అనే దాన్ని బట్టి మనం కొన్ని చోట్ల పనులు అనేటివి వెతుక్కొని ఆ పని దొరికినంత వరకు సెర్చ్ చేయాలన్నమాట. ఇక్కడ బయట వచ్చేసి రూమ్ తీసుకొని రూమ్కు రెంట్ కట్టుకుంటా, మన ఫుడ్ ఖర్చులు పెట్టుకుంటా, మన మొబైల్ ఖర్చు అయితేనేమి ఇట్లా మనకు పని దొరికి మనం కొద్దిగా సెట్ అయినంత వరకు మన ఖర్చులు అనేవి మళ్ళీ ఇక్కడ ఉంటాయన్నమాట. బయటకు వచ్చినప్పుడు ఆ ఖర్చులన్నీ పెట్టుకుంటా అటువంటి ఖర్చులు పెట్టుకోగలుగుతాము, మా దగ్గర అంత శక్తి ఉంది అంటేనే ఆ వీసాలు తీసుకొని వాటి మీద వచ్చి ఆ విధంగా పనులు చేసుకోవాలి. పనులు దొరికినంత వరకు కష్టం అనమాట. మన దగ్గర ఎడ్యుకేషన్ ఉందా, లేకంటే ఏదన్నా టెక్నికల్ వర్క్ ఏదన్నా ఉందా, ఇట్లా ఈ పనులు ఏదన్నా మనకు శాత వచ్చి మనకు సర్వీస్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది అన్నప్పుడే ఆ వీసాల మీద వచ్చి అంత లక్షల్లో మనం ఖర్చులు పెట్టుకొని ఆ వీసాలు అనేవి కొనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత పనులు ఎంపలాడుకొని పనులు చేసుకొని మనం ఆ డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు అనమాట. ఏ వర్క్ లేకన్నా వస్తే మటుకు చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చి లేబర్ పని చేయాలి, లేబర్ పనులు ఏదన్నా కూలి పనులు మాదిరి లేబర్ పనులు చేసుకొని బతకాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది అనమాట. అయితే ఆ విధంగా కొద్దిగా కష్టం ఉంటుంది అనమాట. ఏదన్నా వర్క్ ఉండాలా, ఇప్పుడు సూన్ వీసా కానీ ఖాదీం మీద కానీ బయటకు వచ్చినప్పుడు ఒక పెయింట్ పని, లేదంటే ఒక ఎలక్ట్రీషియన్ పని, ఒక ప్లంబరా, ఇట్లా ఒక మెకానికా, లేకుంటే ఎడ్యుకేషన్ ఏదన్నా ఉంది, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ ఇట్లా ఏదన్నా చదివి ఉన్నావా, ఇట్లా ఏదన్నా మనకు ఉంటేనే ఇటువంటి వీసాలు అవి తీసుకొని లక్షల్లో ఖర్చులు పెట్టుకొని వచ్చి
వాటి మీద వచ్చిన తర్వాత ఏదన్నా పని చూసుకొని పని ఎంపలాడుకొని మనం పనులు పట్టుకొని చేసుకుంటే బాగా మంచిగానే డబ్బులు అనేది సంపాదించవచ్చు అనమాట. సూని వీసా మీద కానీ వచ్చినారంటే కానీ ఎక్కడే కానీ పోలీసు వాళ్ళు కూడా అడిగేదానికి ఉండదు, ఎవరు కూడా పట్టుకోరనమాట. మనకు 2 ఏళ్ళ వరకు అకామ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడైనా కానీ వెళ్ళి ధైర్యంగా పనులు వెతుక్కొని పనులు చేసుకోవచ్చు అనమాట. మనకు నచ్చితే అక్కడ ఉండొచ్చు, లేదంటే అక్కడ నుంచి మళ్ళీ కూడా మనం ఇంకో చాటుకైనా మారచ్చు, అక్కడ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. ఈ ఖాదీంకి అయితే మనం పోలీసు వాళ్ళు చూడకుండా వాళ్ళకు దొంగతనంగా తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఈ 2 వీసాలకు సంబంధించినటువంటి ఆ 18 నెంబర్ ఏంది, 20 నెంబర్ ఏంది, ఖాదీం ఏంది, సూన్ ఏది, ఈ వీసాలకు సంబంధించినటువంటి వివరం అంతా కూడా మనం ఈ వీడియోలో మనకు తెలిసినటువంటి విషయం అంతా కూడా కొద్దిగా చెప్పాము. ఇవి కొద్దిగా తెలుసుకోండి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే, కొత్తగా వచ్చేటోళ్ళు కానీ ఎవరన్నా కొద్దిగా తెలియని వాళ్ళు ఉంటే ఈ విషయాలు కూడా కొద్దిగా తెలుసుకొని మనకు ఏ వీసా అయితే బాగుంటుంది అనేది చూసుకొని ఇంట్లోకి పోవాలన్నా లేకన్నా ఉంటే మనకు ఏదన్నా వర్క్ ఉంది, ఆ వర్క్ మీద బయట పోయి మనం చేసుకోవచ్చు అనుకున్నప్పుడు ఇట్లా ఖాదీం మీద వచ్చి అయితే అయ్యిందిలే, మన అదృష్టం ఎంతవరకు ఉంటే అంతవరకు చూద్దాము, మన అదృష్టం ఎంతవరకు ఉంటే అంతవరకు చూద్దాంలే, దొరికిన పొద్దు వచ్చేయచ్చులే అని అనుకుంటే కనుక ఖాదీం మీద వచ్చి పనులు చేసుకుంటూ ఉండాలా. దొరికినారంటే ఊరికినే పంపించేది అయితే ఉండదు. ఇక్కడ మటుకు ఖచ్చితంగా ఫింగర్లు వేసే పంపించారు, జైల్లో వేసి కొద్ది రోజులు ఆ ఖాదీం వీసా మీద పనులు చేసుకుంటా బయట ఉంటే కనుక అట్లా ఉంటుంది అనమాట. అది వాళ్ళు చెట్టుగాడోళ్ళు వాళ్ళేమో 2 ఏళ్లకు సంబంధించింది అకామ కూడా కొట్టి పంపించారు. కొంతమంది అయితే బయట ఎక్కడన్నా పోలీసు వాళ్ళకు దొరికినప్పుడు చేసినప్పుడు కొంతమంది రెస్పాండ్ అవుతారు, కొంతమంది రెస్పాండ్ కారు అనమాట. ఎందుకంటే వాళ్ళకు కొద్దిగా రిస్క్ వచ్చేది అనమాట. ఇప్పుడు నువ్వు అకామ కొట్టినావు కదా, నీ దగ్గర పని చేస్తున్నాడు కదా, నువ్వు ఇతనికి ఎందుకు బయటకు వదిలినావో, అతను వేరే పని చేస్తున్నాడు, వేరే ఏరియాలో ఉన్నాడు, ఇట్లా రకరకాలుగా అతనికి అడుగుతారనమాట. ఆ రిస్క్ అంతా తీసుకోవాలి వాళ్ళు. ఆ రిస్క్ అంతా తీసుకొని కొద్దిగా భరించేటోళ్ళు అయితే కొంతమంది వచ్చి మనల్ని ఇడిపించి మళ్ళీ మనల్ని సేవ్ చేస్తారు. కొంతమంది అయితే రారనమాట, ఏమో మాకు సంబంధం లేదన్నట్టు చెప్పేస్తారు. అటువంటిప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది రోజులు జైల్లో పెట్టేసి మనకు ఫింగర్లు అనేటివి వేసేసి వాళ్ళు ఇంటికి పంపించడం జరుగుతుంది అనమాట. ఆ ఖాదీం వీసా మీద అయితే. అదే సూనుగా అయితే ఇటువంటి ఇబ్బందులన్నీ ఏముండవు. 2 సంవత్సరాల వరకు ఎక్కడైనా పని చేసుకోవచ్చు. 2 సంవత్సరాల గడువు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఈ అకామాకు డబ్బులు అనేది సమకూర్చుకొని మళ్ళీ మనము అకామ అనేది కొట్టించుకొని ఆ విధంగా పనులు చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. మంచి ఫ్రీడంగా ఉంటుంది సూన్ వీసా అయితే. ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. కానీ మనం మంచిగా పనులు చూసుకొని మంచిగా డబ్బులు వచ్చే చోట జాయిన్ అయ్యి పనులు చేసుకుంటూ ఉండాలి. మినిమం అంటే ఖచ్చితంగా మనం బయట ఉండి రూము, రెంటు, ఫుడ్ మనకు అన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి కనీసం అంటే 250 దినాల నుంచి పైన ఉండాలన్నమాట. మంత్లీకి మనకు వచ్చేటువంటి డబ్బులు 300 నుంచి కూడా 500 లోపల చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు. వచ్చాది కూడాను సూన్ వీసాకి అయితే. ఎక్కడైనా కానీ పని దొరుకుతుంది, ఎవరైనా పెట్టుకుంటారనమాట సూన్ వీసాకి అయితే. ఖాదీం అంటే ఎవరు కూడా కొంతమంది సంకోచించారు, పనులు దొరకవు. ఖాదీం వీసా మీద అయితే పనులు కొద్దిగా కష్టమవుతాయి అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలిసినటువంటి విషయాలు మీకు అందరికీ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా తెలుసుకోండి. ఇక అయితే మన ఛానల్ మటుకు ఎవరైనా కొత్తగా చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే కనుక నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తెలిసినట్టు విషయాలు ఇంకో 10 మందికి ఫ్రెండ్స్. మనం ఈ 2 వీసాలకు సంబంధించినటువంటి వివరం అంతా కూడా చెప్పాము. ఇవన్నీ కూడా తెలుసుకోండి ఒకసారి. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్.